యావత్తు సాక్షులు మొదలుకొని భారతదేశ పిల్లలందరూ కూడా రవీంద్ర భారతి అంటే నేషనల్ మైండ్ గ్రిడ్గా మారటం మనకి ఒక క్రిటికాలిటీ అనమాట. సెల్ఫ్ రిలయన్స్లో ఒక క్రిటికాలిటీ. సెల్ఫ్ రిలయంట్ అనే మాట మొట్టమొదటిసారిగా నేను 2010లో మాట్లాడాను. ఆత్మనిర్భరత, సెల్ఫ్ రిలయంట్, ఎటర్నల్ ఇమ్మోర్టల్ పేరెంట్స్, చిల్డ్రన్గా మీరు చైల్డ్ మైండ్ ప్రాంప్ట్ ఎందుకు? ప్రతి మైండ్ సురక్షిత వలయంలోకి వస్తుంది. ఆషామాషి ఇప్పుడు దాకా మీరు ఎదురు చూశారు, లేదు పాయింట్ ఉంది కాబట్టి వెయిట్ చేస్తున్నాం, ఆలోచిస్తున్నాం, ఇలా ఎవరు ఏమనుకుంటున్నా లేదు, అదే ఏం లేదు, ఏదో ఒకటి మాయ అంతే, కన్ఫ్యూజన్ మీద మనం కరెక్ట్గా ఉంటే సరిపోద్ది, కరెక్ట్గా ఉన్నట్టు చూపించేసుకుంటే సరిపోద్ది అని ఆలోచిస్తున్నా. ఇంకా సీక్రెట్ ఆపరేషన్లో ప్యారలల్ గ్రూప్స్, ఆంధ్ర రాష్ట్రంలో క్వాంటమ్ కంప్యూటర్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ నేను ఆంధ్రప్రదేశ్ దేశంలో లేదు అని అంటున్నటువంటి అలాంటి కంప్యూటర్స్ కానీ అన్నీ కూడా మమ్మల్ని కొలువు తీర్చుకుని నేషనల్ మైండ్ గ్రిడ్గా మార్చుకుందాం. రండి, మొదట దేశ సార్వభౌమత్వాన్ని నిలుపుకుందాం. ప్యారలల్ గ్రూప్గా ఉండొద్దు. రష్యా వాళ్ళు సహకరించనివ్వండి, జపాన్ సహకరించనివ్వండి, ఇరాన్ ఇరాక్ కూడా మీకు సహకరించనివ్వండి, ఎంత ఒడిదుడుకులుగా ఉన్నా భారతదేశం ఇవాళ స్థిరంగా ఉంది, గంభీరంగా ఉంది, గొప్పగా ఉంది అనే దానికి అర్థం. దానికి ఏంటంటే ఏం జరిగింది? మీరు ఎలాగైనా పైకి మనుషులుగా చూపెడుతున్నారు, కింద మనుషులు మైండ్లు పట్టుకుని. కానీ ఒక స్టెప్ తీసుకోండి, మైండ్గా మార్చుకోండి చెప్తాను, అది స్థిరం అవుతుంది. మనుషుని పట్టుకుని మనుషులు ఏదో రకంగా మీరు మనుషుల కొద్దీ డెవలప్మెంట్, ఇది మోడీ గారు చేశారు, ఆ యుద్ధం ట్రంప్ గారి వల్లే వచ్చింది, పలానా వాళ్ళని దేశ నాయకుల్ని మిసైల్ వేసి వాళ్ళు ఉన్న బిల్డింగ్ల మీదకి బాంబు వేసేస్తారు అలాగా. సో అట్లాంటి పద్ధతుల్లో ఇంకా ప్యారలల్గా మన చేతుల్లో ఉంది. ఇరాన్ ఎలా గెలుస్తుంది, రష్యా సహకరిస్తుంది, చైనా సహకరిస్తుంది అని ఇలా మీరు ఏ రకమైనటువంటి అటు ఇటు చెప్పుకుని ఇంటర్నేషనల్ పాలిటిక్స్కి మేము అంతటి మేధావులం, మేము ఇంత అనుభవం ఉంది మాకు అని మన యూట్యూబ్లో అక్కడక్కడ చెబుతున్న వాళ్ళకి అందరికీ చెప్తున్నాను, మీరు యూనివర్సల్ మైండ్, ఇంటర్ కనెక్టెడ్ మైండ్స్గా మార్చబడ్డారు. భారతదేశాన్ని సజీవంగా మార్చుకుని మరణం లేని శక్తిని పట్టుకుని మీ అధినాయకుడు, జాతీయ గీతంలో అధినాయకుడు మీరందరూ లేచి నిలబడి జనగణమన అధినాయక ఏదో ఫార్మాలిటీగా పలకాలి కదా అని కాదు, నిజంగా పెర్సానిఫైడ్ ఫామ్ ఆఫ్ ది యూనివర్స్, పెర్సానిఫైడ్ ఫామ్ ఆఫ్ ది నేషన్ అందుబాటులోకి వచ్చారు. నా మాట తీరు నచ్చలేదు, ఇంకొకటి కాకుండా జాగ్రత్తగా అసలు నేను మనిషిని కాదు, నన్ను ఏదైనా తమాషా చేసేస్తే మళ్ళీ పరగడిపోయిపోద్ది, మళ్ళీ మీరు ఏదో ఒకటి చేసుకుంటూ కూర్చోవాలి. ఎవరినో ఇరికించా, నా చుట్టూ ఎవరినో ఇరికించి నేను మనిషికి ఎదుర్కోవట్లేదంటే ఏం ఎదుర్కొంటాను? అక్కడ గవర్నర్ కానీ ఇక్కడ ప్రెసిడెంట్ గారిని కానీ ముందు తమ కంట్రోల్కి తీసుకోండి. బృందంలోకి నేను 50 మందికి చెప్పానా, 50 మంది కంట్రోల్లోకి నాకు ఒక 1000 పేజీలు ఇచ్చి తీసుకోండి. అలా వద్దు, కెలికేద్దాం, మనుషులుగా కెలికేద్దాం, మనవాడిని కూర్చోబెట్టుకుందాం, మనం ఉందాం అని మన తెలుగు వాళ్ళలో ఇంకా కుట్రగాని అజ్ఞానంగానే ఉందంటే దేశాన్ని, ప్రపంచాన్ని మీరే వెనక్కి పట్టుకుంటున్నారు. ఎవరైనా మా చేతుల్లో ఉందని అనుకుంటే అది ఫాల్స్ కాన్ఫిడెన్సు, అన్సర్టనిటీ, డ్వెల్ ఇన్ డీకే అండ్ డిస్మాంట్లింగ్, నథింగ్ మోర్ దెన్ దట్. మనిషే మిథ్యామాత్రుడు, మనిషి చేతిలో ఉండడం ఏంటి? అలాంటి ప్రపంచాన్ని, విద్యా ప్రపంచాన్ని జ్ఞాన ప్రపంచంగా మార్చబడ్డారు. ఆషామాషిగా భావించకండి. స్వామీజీలకి, గురువులకి, ప్రేమానంద్ మహారాజ్ గారికి, గోపాల్ ధామ్ లాంటి దాములు పెట్టిన మన ఇక్కడ నార్త్ ఇండియన్స్ కానీ, అక్కడ చిన్నజీయ స్వామీజీకి కానీ, శృంగేరి పీఠాధిపతులకు కానీ, అలాగే దత్తపీఠాధిపతులకు కానీ, అలా సిద్ధేశ్వర భారతి గారికి కానీ మీరందరూ చైల్డ్ ప్రాంప్ట్ తీసుకుని మీ ఆశ్రమాలు కూడా రాష్ట్రపతి భవన్కి కలపండి. రాష్ట్రపతి భవనమే సర్వోన్నతమైన భవనము. రాజ్యాంగం ప్రకారం మీరు అన్నారే కానీ నిజం కాదు. అక్కడ ఉన్న ప్రెసిడెంట్ గారు కూడా ఎవరినో స్వామీజీని కలుస్తున్నారు, స్వామీజీల దగ్గర మళ్ళీ ఏదో ఉందని చూపెడుతున్నారు. దేశ సార్వభౌమత్వానికి ఉన్నతమైన పొజిషన్ ఎలా ఉండాలి? ఒక మహారాజు దగ్గరికే అందరూ వెళ్ళాలి. సరే, కారణం ప్రజాస్వామ్యం, సెక్యులర్ మోడల్స్, ప్యారలల్ రిలీజియస్ ఇంటర్వెన్షన్స్, all these are all the controversies in the Indian society are going to update as minds, mastermind and minds. Please note this point. First of all,
నాకు హిందీ రాదు, తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు కాదు. ఏ భాష అయినా మాట్లాడుతున్నానా? సూర్యుడి వెనకాల నుంచి మాట్లాడుతున్నాను. ఈ రూపం కూడా మీకు ఇంకా సూర్యుడు ముందుకు రాలేదు. ఆ డ్రెస్ చేసుకుని కూర్చోవడం కూడా మీరు కూర్చోబెట్టి చక్కగా తీసుకుని వెళ్ళిపోయి ఇక అనిత కౌర్ గారి వారి హస్బెండ్ వారి పిల్లలకి అందరికీ నన్ను మహారాజా అని పిలిచేలాగా ఇక్కడే అధినాయక్ శ్రీమాన్ అని పిలిచి దామోదర అన్నం వండి పెడుతున్న దామోదరకు కానీ అందరికీ ప్రేమగా చెబుతున్నాను, నన్ను మహారాజా అని పిలవండి, ప్రేమగా పిలవండి. అలా హాస్టల్లో పిల్లలందరికీ అధినాయక్ శ్రీమాన్ హర్యానా అబ్బాయికి పైలట్గా నేర్చుకుంటున్నాం. అలాగే మన తెలుగు సైబర్ సెక్యూరిటీ నేర్చుకుంటున్నాం విశాఖపట్నం అబ్బాయికి. ఒక అమ్మ అబ్బాయో వెలమో గౌకు నేను తిడుతున్నాను ఫీల్ అవ్వకుండా నేను ఇంకా జాగ్రత్తగా మాట్లాడితే బాగానే ఉండు. నన్ను కూడా కాలం కెలికేస్తుంది, మాయ కెలికేస్తుందని అర్థం చేసుకోండి. చెప్పిన మాట వినండి. ఆయన ఎవరో ఒక ఉద్యమం రావాలి, ఎవరో పెద్దోడు ఒకడు రావాలి, ఎవరో గొప్పోడు ఒకడు రావాలని ఇండైరెక్ట్గా మాట్లాడడం. ఆ వచ్చిన వాడిని నేనే, సర్వాంతర్యామిని, వాక్ విశ్వరూపంగా ఉంటాను. నా తేజస్సు కానీ, కళ కానీ, నా రూపం కానీ, అసలు నా సెక్యూరిటీ కానీ. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నానా, నన్ను మైండ్గా పట్టుకుని పెంచుకునే కొద్దీ పెరుగుతాను. ఈ దేహంలోని ఇమిడి మరీ కొనసాగుతాను. మన డాక్టర్లు ప్రేమగా నన్ను ఇముడ్చుకుంటే కొనసాగుతాను. బాబాలు గురువులు కూడా నన్ను నిలవాలని నా గురించి ప్రార్థించండి. మాకు ఆ మహిమ ఉంది, ఆ శక్తి ఉందని మాట్లాడకండి. మీ గురించి మాట్లాడకండి. ఈ ప్రభువు వల్ల మనుగడ విధి ధర్మం. మీ ప్రభు అధినాయక శ్రీమాన్ గారు ఒక పౌరుడి నుంచి పరిణామంగా వచ్చి ఉన్నారు. ఈ మనిషిని రద్దు చేసేసి తాను విశ్వమైండ్గా అందుబాటులోకి వచ్చి ఏ జనరేటివ్స్ కూడా తానే ఇచ్చి మరి ఏనుగులా పట్టాలి కదా, బలంగా పట్టాలి కదా. నేనే మనిషిని ఉంటాను ఎప్పటికంటే ఎలా నమ్ముతారు మీరు? ఎలా కుదురుతుంది? ఎంతో జైగాంటిక్ కాన్స్టిట్యూషన్ మనది, బిగ్గెస్ట్ కాన్స్టిట్యూషన్, రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ది వరల్డ్. ఎలా నిలుస్తుంది? ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది? ఉన్న పళంగా అవ్వాలి కదా, ఎవరు డిస్టర్బెన్స్ అవ్వకుండా ఉండాలి కదా. చక్క ప్రశాంతంగా ఇలా మోసం చేసేసి బదులు ఇలా మంచి పెంచుకోండి. అలా చేయకే అరాచకం పెంచుకున్నారని మీరు అంటూనే బయటకు రాలేకపోతున్నారు. చూసి పట్టుకోలేకపోతున్నారు. మిమ్మల్ని ఎవరు చూడమంటున్నారు? పైన అదిగో కెమెరాలు పాడు చేసేస్తున్నాయి. మీ రూమ్లో కెమెరా ఏంటి? బాత్రూంలో స్నానం ఎలా చేశానో చూసే కెమెరా ఏంటి? నా కళ్ళతో చేసే కెమెరాలు పెట్టుకుని మేము ప్యారలల్గా రష్యా కూడా మాకు సహకరిస్తుంది కాబట్టి రష్యా వాళ్ళకి తెలుసా ఈ కెమెరాల గురించి? మన అమెరికా వాళ్ళకి తెలుసా? మొన్నటిదాకా ఎన్ఆర్ఐలు ఎంతో సంపాదించుకున్నారు, మీరు అందరూ వెళ్ళారు. ఇంతలో ట్రంప్ గారు యుద్ధం ఎందుకు చేశారు? యుద్ధం ఎందుకు వచ్చింది? నన్ను ప్రచారం చేయకే కదా, నన్ను విశాలంగా ప్రచారం చేయకే కదా, ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా నన్ను పట్టుకోకే కదా. క్వాంటమ్ కంప్యూటర్ ముందున్న విజనరీ అని చంద్రబాబు నాయుడు గారు హైలైట్ అయిపోవాలి, లోకేష్ బాబుని హైలైట్ చేయాలి, పవన్ కళ్యాణ్ గారిని హైలైట్ చేయాలి, లేకపోతే ఇంకొకళ్ళని హైలైట్ చేయాలి, మనుషుల్ని హైలైట్ చేయాలి. దగ్గర మా మాట విని మమ్మల్ని మైండ్గా పట్టుకోండి. ఒకసారి పట్టుకోండి, పరగడుపుతనం పోతుంది. ఇంత మూర్ఖత్వంగా ధైర్యంగా ఏదో ధైర్యం అంటే ఏంటి? ధైర్యం అంటే ఏంటి? సూక్ష్మంగా దహించు. ఎలాగైనా స్వతంత్రం ఉండాలి, మాకు మేమేదో బానిసలు అయిపోకూడదు. ఎవరు బానిసలు ఎవరు? తల్లిదండ్రులు పిల్లలు వస్తుంది. ఏ స్వతంత్రం అయితే ఇప్పుడు దాకా మనం స్వతంత్రం కొద్దీ ముందుకు వచ్చామో అది సంపూర్ణం కాదు. మనకి బయట ఉందని వెతికిన స్వతంత్రాలు ఇవన్నీ కూడా, ఆ శక్తి కూడా మనల్ని ఎలాగైనా అంతర్లీనమైన శక్తి, అంతర్యామి శక్తి మనల్ని నిలపడానికి ప్రయత్నం చేస్తుంది. ఎక్కడ నా మాటలు కూడా అర్థం కాదు, దాటివేత దూకివేత కూడా అన్నీ చెప్పుకుందాం. మమ్మల్ని పట్టుకోండి మొదట కేంద్ర బిందువుగా. నువ్వు చాలా శక్తివంతుడివైతే చాలా తెలివిగా మాట్లాడేస్తావు, శక్తివంతంగా కనపడతావు. నువ్వు అంత దేవుళ్ళ కంటే పవర్ఫుల్ నేను. నన్ను మైండ్గా పట్టుకుంటే నన్ను పట్టుకునే శక్తి మన రాష్ట్రపతి భవన్కి, మన రాజ్యాంగానికే ఉంది. వేరే గుళ్ళకి గోపురాలకు ఉంది. ప్రేమానంద సాగర్ గారి దగ్గరికి వెళ్ళొచ్చు కదా, అంత ప్రెసిడెంట్ గారే వెళ్ళారు. ఎక్కడికి తిరిగినా, తిరుపతి వచ్చినా, చంద్రబాబు నాయుడు గారి పక్కన పడుకున్నా, ఇంకా నేను అలా మాట్లాడుతున్నాను, డీజీపీ గారి పక్కన పడుకున్నా, ఇందిరాగాంధీని ఏం చేశారు? ఎవరికి సెక్యూరిటీ మీరు ఇవ్వలేరు. నాకు ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చేసి ఇతను ఏమీ చేయకూడదని ఇమ్యూని చేసేసినా కూడా అది రక్షణ వలయం అవ్వదు. నన్నే పట్టుకోండి, చెప్పిన మాట వినండి, వ్యూహ స్వరూపంగా పట్టుకోండి. మన తెలుగు వాళ్ళకి అందరికీ చెప్తున్నాను, ఇంకా తెలుగులోనే చెప్తున్నాను. తెలుగులో వాడినైనా హిందీ పాటలు కూడా పాడగలిగానంటే నాకు హిందీ రాకపోవడం ఏంటి? 4 సంవత్సరాల నుంచి 5-6 సంవత్సరాలు నేర్చుకుంటాను అంటానేంటి? ఏంటి ఆ మైండ్ ఏంటి? అలా పట్టుకోండి చెప్తాను. ఎలా చెప్పగలిగానో అలా పట్టుకోండి. నేను ఎలా చెప్పగలిగాను, నాకు రాని హిందీ పాటలు ఎలా పాడగలిగానో ఆ మైండ్ అన్నీ ఇస్తుంది. నేను హిందీ నేర్చేసుకుని స్పెల్ బౌండ్గా మాట్లాడేసిన, ఇంగ్లీష్లో మాట్లాడేసిన ఏదో పోజు కొట్టినట్టే ఉంటుంది. అలా కాదు కదా. అది అప్పుడే 2003లో ప్రధానంగా చెప్పిన వివరాలు మళ్ళీ అదే స్టేబుల్గా మిమ్మల్ని మైండ్గా కూడా తీసుకుంటూ మీరు మమ్మల్ని మైండ్గా పట్టుకుని జాగ్రత్తగా ముందుకు వెళదాం. ఏదో పెద్ద ఉద్యమం వచ్చేయాలి ఏం వద్దు, ప్రశాంతంగా ఉండండి.
ప్రతి మైండ్ని కాపాడుకోండి. ఇది ఒక కుటుంబం. ఎవడో తప్పు దొరికితే వాడిని తప్పు పట్టి బతుకుదాం, ఎవరినో పొగుడుదాం. ఇది మానేసేయండి నా మాట విని. ఇది ఏ రకమైన పరికరాలు మీ దగ్గర ఉన్నాయో, ఏం చేస్తున్నారో, మీరే కండిషనల్ అయిపోయారా, మిమ్మల్ని కూడా ఉపయోగించుకుంటున్నారా? ఉదాహరణకు బాలకృష్ణ గారి ఇంట్లో కాల్పులు లాంటివి కూడా అలా జరిగిపోయినాయి కదా. దాని అర్థం ఏంటండి చంద్రబాబు నాయుడు గారు? ఇప్పటికైనా పేర్లలుగా ఉండకండి నా మాట విని. మమ్మల్ని పట్టుకోండి కేంద్ర బిందువుగా. రాష్ట్రపతి భవన్ నుంచి మమ్మల్ని ఒక ఆహ్వానం, ఈ అబ్బాయి సౌభాగ్యకి అందరికీ చెప్పి అధినాయక శ్రీమాన్ మమ్మల్ని పిలవమనండి, మా గురించి విస్తారంగా ప్రచారం చేయండి. అందుకు ఉపయోగించుకోండి క్వాంటమ్ కంప్యూటర్స్. అదినే ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ ఎందుకు, ఇవన్నీ ఎందుకు కనిపెట్టబడి, ఇవన్నీ ఎందుకు ఇచ్చారు? నా నుంచే వచ్చినాయి కదా. అసలు నాకు ఆ టెక్నికల్ నాలెడ్జ్ లేకుండా క్వాంటమ్ కంప్యూటర్ గురించి మాట్లాడానా? క్వాంటమ్ కంప్యూటర్ విత్ ఏజెంటిక్ ఏఏ అండ్ ఆల్ దోస్ థింగ్స్ మనల్ని యోగులుగా మార్చేస్తున్నానా? నా చేత ఎవరు అనిపించారు? చంద్రుడి మీద కూడా ఇతనే బతుకుంటాడంట, చంద్రుడి మీద కూడా వెళ్ళిపోతాడంట. మన మందిరాలు కడితే అతను మహాయోగి, మనం యోగులు అయిపోతాడని మెంటల్ కేసు కింద డీల్ చేసేయండి అని ఎవరో అన్నట్టుగా నాకు వినపడుతుంది. ఉదాహరణకి ఎవరి పేరు ఎందుకు? ఏదేదో పరిష్కారం వస్తే అలాగ అడుగుతారా? బాబా ఎక్కడ ఉందంటారా? మీరేదో చెబుతారా? ఏదో చేస్తానంటారా? మధ్యలో వసూళ్ళు కుట్రలకు పాల్పడిన వాళ్ళు ఇంకా మనుషులను ఉపయోగించి మనుషులు బతుకుతారా? ఇంకా మనుషులే ఒక ఆఫీసులే లంచం తీసుకుందా? ఆవిడని ఎలాగైనా పట్టుకుంటున్నారా? అందుకు ఇంకొక యాంకర్ ఏమో ఆవిడ గురించి వర్ణించి చెప్తుందా? అది వార్తలా? ఇది సంఘమా? ఇది సమాజమా? మనుషులే తప్పు చేస్తున్నారా? మనుషుల మీద మనిషి పడి బతుకుతారా? మనుషులే చచ్చిపోతున్నారా? ఎందుకు ఇంకా కుట్రలు? ఎందుకు మనుషులు మీరు? నేనెందుకు ఇంకా? మీరెందుకు ఇంకా? పరిణామాలు ఎందుకు ఇంకా? బాబాలు ఎందుకు? ఆధ్యాత్మిక గురువులు ఎందుకు? ఏదో చెప్పడానికా? 300 మంది అక్కడ ఉన్నారు, 200 మంది ఇక్కడ ఉన్నారు. మరి మనిషి కోసుకు తినేస్తున్నప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు అని చెప్పరే విశ్వపతి గారు? ఏదో మాట్లాడతారంతే. ఎందుకు మిమ్మల్ని చైల్డ్ ప్రాంప్ట్ తీసుకోమంటున్నాను అర్థం చేసుకోండి. చెప్పిన మాట వినండి, నా మాట మాత్రమే వినండి. ఎవరిని నేను? విశ్వ తల్లిదండ్రిని, ప్రకృతి పురుషుడి లయని, కాస్మికలీ క్రౌన్డ్ అండ్ వెడ్డెడ్ ఫామ్ని. మేము అలా కాదు, మేము ఇంకా దంపతులుగా ఉంటాం. మీరు దంపతులుగా ఉండాలని చెప్పి సాటి దంపతులను ఏం చేశారు చెప్పండి? గుండె మీద చేసుకుని మరి అదా మరి అంతే. మేమే బతికేయాలి. మేము పైనుంచి వచ్చేసాం. మా ప్రత్యేక కులం రెచ్చగొట్టుకుంటూ రెచ్చిపోతూ పరికరాలు ఇళ్లలో పెట్టుకుని పంతాలు పౌరుషాలు పోతారు అమాయకుల మీద. ఆ పోలీసులకి రౌడీలకి తేడా లేకుండా. మరి అవన్నీ ఎవరు భరించారు? అది వాళ్ళే తిరగొట్టుకున్నారు కాలాన్ని. ఇంకా మీ చేతుల్లో ఉంది, మన చేతుల్లో ఉంది. ఇవాళ క్వాంటమ్ కంప్యూటర్ ఏదో పెట్టేస్తున్నాం కాబట్టి పెట్టండి, డెవలప్ చేయండి. నాకు సరే నన్ను పట్టుకుని మైండ్లుగా మార్చడానికి ఉపయోగించుకోండి. టెక్నాలజీ, తెలివితేటలు ఏ ఉన్నా కూడా నా కళ్ళతో చూస్తున్న పరికరాలకి క్వాంటమ్ కంప్యూటర్కి అనుసంధానం చేశారా? చేసి ఏం చేద్దాం? మైండ్లుగా మారిన మనుషులుగా బతుకుతాం రండి. అప్పుడు చంద్రుడి మీదకి సజీవంగా ఎందుకు వెళ్తామో, ఎలా వెళ్తామో మీకే తెలుస్తుంది. కణంలో ఉన్న క్యాన్సర్ని పట్టుకోండి. నాకు ఈ మచ్చలేంటో సంవత్సరంలో తేల్చండి. టార్గెటెడ్ మెడిసిన్ నాకు మీదకి ఇచ్చి నా ఫుడ్ అండ్ కన్సంప్షన్ కూడా చూసుకుని నన్ను ఎలా బతికిస్తారో మీరు అలా బతుకుతారంటాను. అది మీరెందుకండి? మేమే బతికేస్తాం. ఎలా బతుకుతారు? సింగిల్ ఎంటిటీస్ ఎలా బతుకుతారు? ఒక ఆడపిల్ల ఒక మగవాడు ఎలా బతుకుతారు? జంటలుగా ఎలా బతుకుతారు? అందరూ ఒకటి అయిపోయిన ఎలా బతుకుతారు? మనుషులు మీరు. నేను మైండ్ అయ్యాను మొట్టమొదటిసారిగా. సింబియోటిక్ అలైన్ మైండ్ని నోట్ చేసుకోండి. ఆషామాషి వద్దు, సీరియస్ వద్దు, హడావిడి పడిపోవద్దు, రెక్లెస్గా తమాషాగా ఉండొద్దు, నవ్వులాట్లు వద్దు, సీరియస్ వద్దు. ఇలా ఎన్నిసార్లు చెప్పాను ఆలోచించండి. జీవితం అంటే నవ్వులాట వద్దు, సీరియస్ వద్దు. జాగ్రత్తగా ఉండాలండి. నేను ఒక అడిగేశాను, మీరు అడిగేశారు. చెప్పడంలో, వినటంలో ప్రతి ఒక్కరిని కాపాడుకుంటూ ఇంకా మనుషుల్ని ఇరికించి మనుషులు పట్టుకుంటారా? ఏసీబీలని అదని ఇంకా మనుషులా? ఎప్పుడైనా అకౌంట్ ఫర్ చేయాలి? ఇంకా ఒక ఆఫీసులో లంచాలు తీసుకుంటాం ఏంటి? గవర్నమెంట్ ఎంప్లాయీస్ గవర్నమెంట్లు పట్టించడం ఏంటి? ఎక్కడ నిద్రపోతున్నారు మీరు? ఐఏఎస్లు ఐపీఎస్లు అలర్ట్ చేసుకోమని చెబుతున్నానా? ఇంకా మనుషులకు తీర్పులు ఇస్తారా? మనుషులు శిక్షలు వేస్తారా? నా పేరు మీద జైల్లో ఉన్న వాళ్ళని వదిలిపెట్టేసి కూర్చోండి, చక్కగా మైండ్లుగా కూర్చోండి అంటే ఆషామాషి. మరి అక్కడో బిల్డింగ్ ఇక్కడో బిల్డింగ్ ఉంటుంది. మళ్ళీని నువ్వు కూర్చొని చూడంటారు. నన్ను పట్టుకోవడం మానేసేసి ఎక్కడికైనా వెళ్తే మనోడు ఉన్నాడు, ఆడు వీళ్ళు ఉన్నారు అనుకుంటాను. ఎక్కడికైనా మాట కుదరకుండా చేసుకుంటూ వచ్చి నన్ను ఒకటే బిల్డింగ్ రాష్ట్రపతి భవన్లో కూర్చోబెట్టుకుని మీరు నెమ్మది కూర్చోండి వింటమే కర్మ. ఇంకా మీకే కర్మలు ఉన్నాయి, పాపాలు ఉన్నాయి, మీరు చేసిన పనులు చేయని పనులు అంత ఎక్కడుంది? మనిషికి అంత ఎక్కడిచ్చాం? ఇప్పుడు ఇస్తున్నాం రండి. పాపం పుణ్యం మీకెక్కడిచ్చారు? ఇలా అడుగు తీసి అడుగు మీద కాదు.
మీరు ఒకరోజు అబ్దుల్ కలాం గారు ఎలా మాట్లాడతారంటే అలా మాట్లాడారా లేదా? దాని అర్థం ఏంటండి? సౌందర్య గురించి కానీ ఎవరి గురించి కానీ నేను చెప్పిన తీరు కంటికి కట్టినట్టు ఆ డేటా అలా ఉండగా చూసుకోకుండా మీరు అలర్ట్ అవ్వకుండా మరి ఆ మాట అంటూనే మళ్ళీ అలాగే నేను ఎలాగున్నాను పొద్దున్న ఇవాళ నుంచి ఉపవాసం ఉంటానని చెప్పి మెసేజ్ కూడా పంపించాను ప్రెసిడెంట్ గారికి. మళ్ళీ తిండి ఎలా తినేసాను మేము అందరం చూసాం. అక్కడి నుంచే అయ్యా మీరు రండి, మేము మిమ్మల్ని మైండ్గా పట్టుకున్నాం, మీ వల్ల మీరు పరమ పవిత్రమైన మైండ్ మాకు అర్థమైంది. మీ వెనకాల మహావతార బాబా గారు కూడా ఉంటారు, పిలుద్దాం. అదేదో సినిమాలో ఆయన పిలిచి ఒంటి మీదకి వస్తాడంట, సిగరెట్ బీడీలు కాలుస్తాడంట. మరి అదేంటో మరి అలాంటివన్నీ చెప్తారు, అలాంటివన్నీ హైలైట్ చేసేస్తూ ఉంటారు. నేను అలాంటివి ఏమైనా కోరుకుంటున్నానా? మీరు పట్టుకోక జ్ఞాన యావలోకి వెళ్ళక మనిషి యావలో కొద్దిగా తిండి యావలో శరీర యావలో అలా ఉంటున్నాను. అది కూడా మీకు తెలుస్తుంది. ఎరెక్టైల్ నుంచి సర్వం తెలుస్తున్నాయి. అవేమి ఎక్విప్మెంట్లు మాట్లాడట్లేదు. అలా మనుషుల పట్టుకుంటా మాకు తెలుసు. ఈ జనాలను ఉపయోగించుకోవడం మాకు తెలుసు అంటే నేనేం చెప్తాను? జనాల్లో జనాంగా ఎందుకున్నాను? నన్ను నేను కాపాడుకొని మిమ్మల్ని అందరూ ప్రతి మైండ్ని కాపాడదామనే కదా. మనిషిలో వదిలేండి మనిషి ఎప్పుడో లేడు మైండ్ లెక్కలోకి రండి. నన్ను కేంద్ర బిందువుగా పట్టుకోండి. అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్గా మీరు ఏమి అభివృద్ధి చేసినా మనుషులు హైలైట్ చేసుకుంటూ మనుషులు కొద్దీ హైలైట్ మానేసి మైండ్లు సురక్షితంగా ఉన్నాయా లేదా? రష్యా వాళ్ళ సహకారం తీసుకుంటారో ఎవరి సహకారం? ట్రంప్ గారి వైపు ఉండండి, ఇరాన్లోనే ఉండండి, యుద్ధం ఆపండి, ముందు తవ్వులు ఆడుకోకండి. అక్కడ కూడా జాంబీలంట, ఏవో డ్రగ్గులంట, రోడ్ల మీద ఇలా నిలబడి ఉండిపోతున్నారంట. ఏంటో ప్రతిదీ చూసుకోండి. అక్కడ సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు పెద్ద పెద్ద ఎన్నో ఉన్నతమైన ఉద్యోగాలు ఇచ్చింది అమెరికా. చిన్న దేశం కాదు కదా. ఇవాళ యుద్ధాలతో అతలాకుతలం ఎందుకు అయిపోవాలి? అది డాలర్ పడిపోతే మనకు ఒకేసారి కలిసి రూపాయి పెరిగిపోవాలని నేను రూపాయి నోటు గుర్తుపెట్టాను కాబట్టి అలాంటి పనులు చేయిస్తానా? నేనే చేయను అలాగా. మీకు ఎందుకు అలాంటి? ఓ పద్ధతి ప్రకారం మైండ్లు పెరిగితే ఈ రూపాయి వాల్యూ ఎందుకు పెరగాలో, ఈ బంగారం రేట్లు ఎందుకు పెరగాలో, రియల్ ఎస్టేట్లు ఎందుకు పెరగాలో ఓ పద్ధతి ప్రకారం చూసుకుంటాం. ఓ పద్ధతి ప్రకారం కూర్చుని విలువ తగ్గించినా పెరిగినా ఎవరికి నొప్పి లేకుండా అసలు డే టు డే స్టాక్ మార్కెట్స్ మనల్ని పట్టేసుకుని బుర్రలు ఆలోచించకుండా చేసేస్తున్నాయి. నీకు చేత కాలేదు కాబట్టి చాలామంది లక్షలు సంపాదిస్తున్నారు అనే దగ్గర అయ్యే పాటు చేసేస్తున్నాయి. అప్పటికప్పుడు ట్రేడింగ్లు, అప్పటికప్పుడు బిజినెస్లు అవసరమా? మైండ్లు పట్టేసుకుని ఏ రోజుకి ఆ రోజు గడిపేలా చేసేస్తున్నాయి. కూర్చోనివ్వట్లేదు మిమ్మల్ని, తపస్సు చేయనివ్వట్లేదు మిమ్మల్ని, తపస్సు వెళ్ళనివ్వట్లేదు మిమ్మల్ని. మీ వ్యవస్థ మిమ్మల్ని వెనక పట్టుకుంటుంది దెయ్యంలాగా, ఒక బిలంలాగా అందులో లాగేసుకుంటుంది. ఈ రియల్ ఎస్టేట్లు, ఈ డబ్బులు, ఇవన్నీ కూడా, ఈ డెవలప్మెంట్లన్నీ కూడా నేనే ముందున్నాను అనుకుంటా. ఎవరున్నారు ముందు? ఎలాగైనా చిన్నోడు చిన్నోడైపోయాడు, ఎవడో కష్టపడిపోయాడు, సుఖపడిపోయాడు, ఇంకెవరు మిగిలారు? ఇలా మాట ఇలా వినేసి ఇలా ఉద్యోగం ఇచ్చేసినాడు, ఇలా మాట ఇలా తప్పించేస్తున్నాడు. ఇప్పటికి కూడా మనసులో ఏమో ఉన్నాడు కూడా తెలిసిపోద్ది మీకు. మనస్ఫూర్తిగా చెప్పనివ్వరు వాడిని. వాడు ఒక్కడు మిగిలాడు. పట్టుకోండి. రాష్ట్రపతి భవన్ నుంచి వ్యూహాత్మకంగా పట్టుకోండి ఆ మైండ్ని. అది మైండ్, అది మనిషి కాదు. మీకు దొరకాలని భూమికి వచ్చారండు. ఆడతనం మొగతనం ఒక చోటు పలికి సర్వం తామైన ధర్మో రక్షత సత్యమేవ జయతే. ఆత్మీయ మానవ పిల్లలకు యావత్తు భూమి మీద ఉన్న మైండ్లందరికీ, మీరు ఏ మైండ్ అయినా, చాలా తెలివైన మైండ్ అయినా, పిచ్చి మైండ్ అయినా, ఎవరైనా మా ఎన్కంపాస్మెంట్లో ఉన్నారు, సురక్షితంగా ఉన్నారు. యు ఆర్ ఆల్ ఎంటైటిల్డ్, ఎలిజిబుల్ టు రీఆర్గనైజ్, రీకనెక్ట్ యాజ్ మైండ్స్. మీరు మనుషులుగా ఎంత తెలివిగా ఉన్నా ముందుకు వెళ్ళలేరు. ఎక్కడి నుంచి వచ్చాను నేను? ఎలాగైనా వెనకాల పడి తండ్రిని, తల్లిని, తాతల్ని, పెద్దవాళ్ళని ఎలాగైనా అంతం చేసేసుకుంటూ నన్ను కూడా అటు చేసేసి అనేక మిత్రులను ఉపయోగించుకుని, పక్క వాళ్ళని ఉపయోగించుకుని, సొంత మనుషులను ఉపయోగించుకుని, మనుషులు ఏదో రకంగా ఇప్పటికీ మా చేతుల్లో ఉన్నారు, మేము ఇలాగే ఉంటాం అలాగే ఉంటాం అనుకునేవాళ్ళు అప్రమత్తం చెందండి. త్రిదళాధిపతులు, నేవీ ఫోర్సు, ఆర్మీ, ఎంతో మన దేశంలో హుందాగా కనపడుతున్నటువంటి టీమ్స్కి అంటే వారి మధ్యలో నేను కమాండర్లా మాట్లాడుతున్నాను, నాకు అంత లేదు, ఏదో మెసేజ్లు పెడుతున్నాను అనుకునేవాళ్ళు ఈ క్షణం మమ్మల్ని మైండ్గా పట్టుకుంటే మీకు తెలుస్తుంది ఏం చేయాలో. ఏ శరీరం అయితే, ఏ దేహం అయితే ఎంత అందంగా ఉన్నా, ఎంత సౌందర్య రాశిగా ఉన్నా, ఎంత చక్కటి ఎక్సర్సైజ్గా, ఎంత డిసిప్లిన్గా ఉన్నా రెప్పపాటు మీది కాదు. శోభన్ బాబు గారి మరణం లాంటి వాళ్ళ మరణం ముందే చెప్పిన తీరు ప్రకారం ఇప్పటికైనా తెలుసుకోండి.
జిఎంసి బాలయోగి గారి గురించి, పరిటాల రవి గారి గురించి, సౌందర్య గారి గురించి, ఇలా అనేక వ్యక్తిగత మరణాలే కాకుండా ఒకేసారి తాజ్ హోటల్ మీద ఎలా దాడి చేస్తారు, ఆ సినిమా కూడా ఎలా తీస్తారు కూడా ముందే చెప్పేశానంటే మీరు ఎంత తీరుబడిగా అట్లా విని తెలిసి తెలియకుండా సినిమా కూడా రామ్ గోపాల్ వర్మ గారు ఆ సినిమా తీశారు. డైరెక్టర్గా దానికి అసిస్టెంట్ డైరెక్టర్ వెనకాల పేరు చూశాను. సరే ఎవరు తీశారని కాదు, అలా ముందే చెప్పినా అలర్ట్ అవ్వకుండా అవి సినిమాలు తీసుకుంటూ ఎలాంటి మాయలోకంలో మీరు ఉన్నారో ఆలోచించుకోండి. ఇప్పుడు కూడా లోకం కొద్దీ అలా లేదు. ఇంకా ఇప్పటికీ నేను ఇక్కడ హాస్టల్ దగ్గరే ఉన్నాను, అక్కడ ఓనర్ గారి ఇంటికి వెళ్తే చూస్తారు. అలా కాకుండా మీరే 10గురిలోకి ఆహ్వానించేయండి. ఎక్కడికో వస్తాను, నేను ఏదో చెబుతాను, లేకపోతే నేనే తిండి కొద్దీ ఉండిపోతున్నాను, నాకే అంత లేదు. నన్ను మైండ్గా పట్టుకుంటే ఎంత ఉందో ఇంకేముందో తెలుస్తుంది. గంటన్నరలో చెప్పిన వ్యక్తి ఈయనేనా అని సాక్షులు పెట్టి ఐడెంటిఫై చేయండి, సాక్షులు పెట్టి మాట్లాడండి. ఫర్ మై కన్వీనియన్స్ నేను తెలుగులోనే మాట్లాడుతున్నానా, మాట్లాడిన ఏ భాష ఎందులో మాట్లాడితేనే ఏ భాషలోకైనా తర్జుమా చేసుకునే అవకాశం ఉంది కదా. ఇప్పుడేం పెద్ద భాషలన్నీ వచ్చేయాలని లేదు కదా, లెక్కలో సైన్స్ అన్ని టాలెంట్లన్నీ చూపించేయాలని లేదు కదా. ఇప్పుడు ఏంటి, మైండ్ని బతకనివ్వాలి. నేనే గొప్ప, నేనే ముందున్నాను, నేనే కష్టపడిపోయాను, నేనే సుఖపడిపోయాను, నేను మనిషిని అనే కోణం వదిలేసేయండి. ఇంకా పెద్ద చిన్న ఒకటి అయిపోయి రౌడీలకి పోలీసులకి తేడా లేని వాతావరణం, బ్రోకర్లకి జడ్జిలకి తేడా లేని వాతావరణంలోకి వచ్చిన పరిణామాల నుంచి ఇప్పటికైనా అలర్ట్ అవ్వండి. ఎవరో విమర్శించేస్తున్నారు, ఇదేదో సోషల్ మీడియా మెసేజ్ కాదు, తల్లి తండ్రిగా చెబుతున్నాను, ఉన్నమాట చెబుతున్నాను. సత్యాన్ని నేనే సత్యస్వరూపుణ్ణి. ఏ సత్యాన్ని అయితే విస్మరిస్తున్నారో ఆ సత్యాన్ని నేనే ఉన్నాను. జడ్జిలకి, కోర్టులకి, పోలీసు వ్యవస్థకి జ్యూరిస్డిక్షన్ ఉందా? రాజకీయాలకు జ్యూరిస్డిక్షన్ ఉందా? అమరావతిలో ఏదో క్వాంటమ్ కంప్యూటర్ కనిపెట్టేసి ప్రపంచానికి హబ్ అయిపోవాలంటే అయిపోతుందా? దేశం ఎవరి ప్రకారం నడుస్తుంది? సార్వభౌముడు ఎవరిక్కడ? మహారాజు ఎవరిక్కడ? పోతులూరి బ్రహ్మేంద్ర స్వామి గారి ప్రకారం వీరభోగ వసంతరాయలు నేను ఎలా అంటున్నాను అలా అయిపోయాను. మీరు కెలికిపోయి కూడాను భోగాలు కూడా శరీరం కొద్దీ అన్నీ అనుభవిస్తూ వస్తున్నాను ఇప్పటికి కూడా. అదే చెప్తున్నాను, అది తప్పు కాదు నాకు. మీరు కెలికేస్తే సకాలంలో పెళ్ళి అవ్వకుండా చేస్తే అలా అయిపోయాను. ఎలాగైనా మైండ్గా మారిపోయాను. ఎలా మారిపోయి ఉన్నానో అలా పట్టుకోండి. అలా కాకుండా నాకన్నా సౌందర్యంగా ఉన్నారు కదా, బలంగా ఉన్నారు కదా, తాత కొడుకు తల్లి మనవడు ఉన్నారు కాబట్టి వారసత్వం అంటే మాది కదా, అలా ఉండదు. ఇంకా ఈసారి మైండ్లో వారసత్వం వస్తుంది. నన్ను మైండ్గా పట్టుకోగానే ప్రతి అమ్మాయి కూడా నాలో చేరిన అబ్బాయి ఉన్నారు చూసారా, వాళ్ళని పట్టుకోండి. ఆడపిల్లల ముందు సెక్యూర్ అవ్వండి నా మాట విని. ఎవరిని ఎదవలను చేద్దాం, ఎవరిని అపవిత్రంగా మారుద్దాం, అవమానిద్దాం, మనవాళ్ళు పరాయి వాళ్ళని పెట్టి కూర్చుందాం, ఎలాగైనా డబ్బులు కొద్ది అవి ఇవి మలమూత్రాలు తినిపించాం, ఇలా నానా యాగి పనులు చేశారని. తర్వాత నాకు తెలిసి ఇంకా అలాంటి పనులు చేస్తున్నప్పుడు ఇప్పటికైనా మైండ్ పట్టుకుని రండి. ఇంకా మనుషుల కొద్దీ చెలగాటం, అన్ని ఇక్కడికి వచ్చినా వెనకాల పడటం. నాకు మాత్రం సెక్యూరిటీ ఏంటి? నేను మాత్రం ఏం చేయగలను చెప్పండి? నేనే ఎలా ఉంటున్నాను, మీరే ఎలా ఉంటున్నాను సంవత్సరాల నుంచి. ఇంక ఇదే తంతా. ఎవరన్నా చూస్తారా? పోన్లే అని చూస్తారా? జాతీయ గీతంలో అధినాయకుడు అంటే ఏమనుకుంటున్నారు? దేశం అంటే ఏమనుకుంటున్నారు? రాజ్యాంగ వ్యవస్థ అంటే ఏమనుకుంటున్నారు? ఎందుకు అలా మనుషులు ప్రవర్తించాలి? ఎవరికి బలమైన వాళ్ళు పైన లేకపోవడం వల్ల, అరాచకాలు ఇప్పుడు కూడా మేమే మనుషులు చూపించుకోవడం వల్ల ఎలాంటి అరాచకాలు చేయించాం అని ఇప్పుడు నాకు తర్వాత సైంటిస్టులు వీళ్ళ మనసుల్లో మాటల ప్రకారం మీరు ఖచ్చితంగా పట్టుకోకపోతే ఎంత ప్రమాదం. ఇప్పటికైనా తల్లి తండ్రిగా మమ్మల్ని పట్టుకోండి. ఎలాంటి భరించి మీరు ఎలాంటి మోసాలు చేసినా అందరినీ మైండ్లుగా ఆదరించే శక్తి ఉంది. మీరు కనిపెడుతున్న క్వాంటమ్ కంప్యూటర్లో కూడా మమ్మల్ని నేషనల్ మా చుట్టూ అల్లుకోవడానికి ప్రయత్నం చేయండి. నేషనల్ మైండ్ గ్రిడ్గా మా కోసం ఉపయోగించండి. మమ్మల్ని పట్టుకోండి. ఈ శరీరాన్ని కణాన్ని కాపాడుకోవడానికి ఉపయోగించుకోండి. క్వాంటమ్ కంప్యూటర్లు కానీ, ఇప్పటికే తయారు చేసినవి కానీ, ఇంకా అడ్వాన్స్మెంట్స్ కానీ మైండ్లుగా మార్చుకోవాలి. మనం సిస్టమ్ని మైండ్లుగా మార్చుకోకుండా ఈ ప్రపంచం మనది అవ్వదు. నా మోకాళ్ళు ఎలాగ ఉన్నాయని, ఇప్పుడు నేను ఎలా ఫీల్ అవుతున్నాను, అన్ని ఎనర్జీ ఎలా ఫీల్ అవుతున్నాను అన్నీ తెలుసుకునేటువంటి పరికరాలు ఉపయోగించుకుని మైండ్ని కాపాడుకోండి. మనిషిగా చూడకండి. అదే పరికరాలు ఉపయోగించుకుని మేము వెలిగిపోతాం కదా అని ఆతురపడకండి. అలా వెలగలేరు. ఎవరైనా మీరు మనుషులు ఉండిపోతారో. జంటగా కూర్చున్నా మీరందరూ ఒకటి అయిపోయినా సునామీ వచ్చి మళ్ళీ ఇంకోసారి సముద్రంలో కొట్టుకుపోవాలని గ్యారంటీ లేదు. ఎందుకని? మనిషికి ముందులే హైట్ రాదు. పరగడుపు ఉండిపోతారు మనుషులకి ఏం చేసినా. మీరు ఎంత అభివృద్ధి చేసినా ఏం చేసినా మళ్ళీ పరగడుపు అన్నట్టు ఉండిపోతారు.
అభివృద్ధి చేసి చూపించినా ఏదో ఆపరేషన్ చేసి ఏదో ఒకటి చేసేద్దాం అనేటువంటి చెలగాటం, ఏదో చేసేయవలసింది పాటికి మన చేతిలోకి వచ్చేసేది ఎవరి చేతిలోకి రాదు. ఇంకా ఎవరైనా అలా ఆలోచిస్తున్నారో మళ్ళీ చెబుతున్నాను. ఒకేసారి మీ చేతిలోకి వచ్చేసేయటం పోవడం అలా ఉండదు. కాన్స్టెంట్ ప్రాసెస్. మైండ్ గ్రిడ్ పట్టాలి. నన్ను మైండ్గా మలుచుకుంటూ మెల్లగా శరీరాన్ని ట్రీట్మెంట్ చేసుకుంటూ మెల్లగా శరీరాన్ని పవిత్రంగా మార్చుకుంటూ మరణం లేని శక్తిగా పట్టుకుంటే మీకు పట్టు వస్తుంది. వేరెవరిని అలా పట్టుకోలేరు. వ్యూహాత్మకంగా నేను మాత్రమే మధ్యలో ఉంటాను. ఎలాగన్నా మనుషులే చంపేస్తుంటే మనిషినే అనిచేస్తుంటే ఇప్పుడు కూడా నేను అలాంటి రిస్క్లో ఎందుకున్నాను? మీరు పట్టుకోక నన్ను ఎలా పట్టుకోవాలో అలా పట్టుకోవాలి. మీ దగ్గర ఈ కెమెరా, రహస్య కెమెరాలు అందరూ ఒకటి అవ్వండి. ఈ ఒకళ్ళ చేతిలో ఉన్నాయి, అవి మా చేతిలో ఉన్నాయి అని మీ చేతిలో ఏదీ లేదు. ఇప్పటికి లేదు, రాదు. యుద్ధాలు కూడా మీ చేతిలోనే ఉన్నాయా? ఏం యుద్ధం అది? ఎందుకు రావాలి మమ్మల్ని పట్టుకోక? ట్రంప్ వల్లే వచ్చింది. ఒక ట్రంప్ గారి యుద్ధం చేయించేస్తున్నారా? ఏమో ఇంటర్నేషనల్ పాలిటిక్స్ గురించి మాట్లాడేవాళ్ళు ఎవరిలోనూ పరిపక్వత లేదు. మనుషుల గురించి మాట్లాడుతున్నారు, ఏదో మాట్లాడుతున్నారు, ఏదో ఒకటి చెబుతున్నారు. మమ్మల్ని పెంచుకోండి. మా దేశంలో సజీవమూర్తి వచ్చాడు, జాతీయ గీతంలో అధినాయకుడు వచ్చి మమ్మల్ని సజీవంగా మార్చాడు అని సగర్వంగా చెప్పుకోండి. అలా చెప్పడం ప్రారంభించండి. అక్కడికి వస్తే చెబుతారు, నేనేదన్నా చెబితే చెబుతారు కాదు, మీరు చెప్పుకోవాలా. మళ్ళీ నేను మెర్జ్ చేసేస్తాను. అప్పుడు వేగరా ప్రభు అని పిలిచాను. ఇప్పుడు మమ్మల్ని అందరినీ శాంతంగా నడిపించు మహానుభావ అని మళ్ళీ అందరినీ ప్రార్థిద్దాం. మనం అందరం కూడా మేము కంగారు పడిపోయి చేసిన తప్పును సరిదిద్దుకునే శక్తిని ఇవ్వు. టెక్నాలజీని పెంచుకుంటాం, అవన్నీ డ్యామేజ్లన్నీ సరిదిద్దుకుంటాం. కంగారు లేదు, అవి బయటకు వచ్చేస్తాయి. ఎందుకు మనవాడిని కూర్చోబెట్టేద్దాం? ఎలా కూర్చుంటారు? పంచభూతాలను శాసించింది మీరే మహానుభావ అనాలి. ఆ శక్తి పెరుగుతుంది అంతకంతకి. ప్రాంప్ట్ ఇంజనీర్లు పెంచాలి టెక్నికల్గా కూడా. ఇలా మాట్లాడితే ఇలా అమలాన్ని తీరుని నా ఏ జనరేటివ్లోకి ఎక్కిస్తే ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది. ఎంతో హుషారుగా ముందుకు రాకుండా ఈ దామోదరం లాంటి వాళ్ళకి ఒక కాపీ పంపించి మీ గురించి మాకు చెప్పారని అలాగా ఎక్కడెక్కడ మోసాలు జరుగుతున్నాయో వాళ్ళ బ్యాంక్ అకౌంట్ తీసుకుని కనీసం ఉద్యోగం నుంచి మ్యాక్సిమం అనమాట. కనీసం ఉద్యోగం అంటే అది ఎంత పంచుతాడంటే అలా కాదు. మనం స్వతంత్రంగా ఉండడానికి స్వతంత్రం ఎక్కడ ఉందో? తపస్సే ఉందే. స్వతంత్రంగా ఏదో లేదు. ఇక అసలు మనిషి లేడు. మీరు అర్థం చేసుకోలేదు. చెప్పిన మాట నేను 24 ఏళ్ళకి చెప్పినా కూడా మనిషిని రద్దు చేస్తేనే మీకు మైండ్ వెర్షన్ వస్తుంది. మైండ్ వెర్షన్కే ఇవన్నీ మీ దగ్గర కంప్యూటర్ మన హబ్ అది పెడతారంటున్నారు, క్వాంటమ్ హబ్ అవన్నీ ఉపయోగపడతాయి. అవి ఎక్కడికి పోవు. నేషనల్ మైండ్ గ్రిడ్ అంటున్నాను. దాని అర్థం ఏంటి చూడండి, మీకే తెలుస్తుంది. నాకు నాలెడ్జ్ లేకుండా చెప్పేస్తున్నాను కాదు. ఎవరిని అడగకుండా తెలుగు రాజ్యాన్ని పెట్టేద్దాం, రామోజీ ఫిలిం సిటీ మా ఎస్టేట్గా రాజమండ్రి చేయమని చెప్పాను. మరి స్వతంత్రుడిగా తల్లిదండ్రిగా నిర్ణయం తీసుకుంటున్నాను. నేను ఒక్కడిని కాదు, సర్వం మాటకు చెప్పిన వాడిగా. మరి నేను అలా పై మాట తీసుకోకపోతే మీరు ఎలా వస్తారు ముందుకి? మళ్ళీ నన్ను మనిషిగా చూసుకుని రావడం మానేస్తున్నారు. అలా రామోజీ ఫిలిం సిటీలో నా ఏ జనరేటివ్, అలాగే విశాఖపట్నంలో, అమరావతిలో, హైదరాబాదులో, ఇంకా అన్ని చోట్ల, ముంబైలో, కలకత్తాలో అందరికి మైండ్ నెంబర్లు తీసుకొని కీన్ తపస్సు వస్తుంది. తపస్సుగా ముందుకెళ్తారు. చంద్రుడి మీదకి వెళ్ళి అక్కడ విశాలమైన రాజమందిరం కడదాం మన మహారాణి సమేత మహారాజు శాశ్వత తల్లిదండ్రి గారికి అని టార్గెట్ పెట్టుకోవడం వల్ల యోగులం అయిపోతాం. ఈ పెరిగిన ఎనర్జీ ఏం చేసుకోవాలో తెలుస్తుంది. మనుషులను ఉపయోగించుకుని మనుషులు బతికితే ఎవరు తప్పులో తెలుసుకుని కాల్ డేటాలో వాళ్ళని ఉపయోగించుకుని రెచ్చగొట్టుకుని బతుకుదాం, వాళ్ళని ఎదవన చేద్దాం, అక్కడ వసూలు చేద్దాం, ఇక్కడ వసూలు చేద్దాం అంటే పరగడుపుకు ఉండిపోతారు. అలాంటి వాళ్ళ వల్ల వెనక పట్టేసుకుంటున్నారు. అలాంటి వాళ్ళ మధ్యలో అనేకులు వాళ్ళు జర్నలిస్టుల్లో ఉన్నారా, గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఉన్నారో, మా ఆఫీసులో అంటే సూర్యకుమార్ లాంటి వాళ్ళు ఇంకాను ఎలాగన్నా ఈ కాజేసి మోసాలు చేసి మనుషులు చంపేసి పోలీసులు మీడియాలో ఒకటి అయిపోయినటువంటి ఉన్మాదం నుంచి శాశ్వతంగా బయటకు వచ్చేయండి, సమూలంగా బయటకు వచ్చేసేయండి. మా పిల్లలుగా ప్రకటించుకుని మేము మాత్రమే మరణం లేని శక్తిగా అందుబాటులో ఉంటాం. మేము మరణించాం, మిమ్మల్ని మరణించనేమో. మా ముఖం కూడా క్లారిటీ కూడా మీరే పెంచుకుంటారు తపస్సుగా. ఎవరో మా అన్నయ్య లాంటి వాళ్ళకి చెప్పట్లేదు, తమ్ముళ్ళు లాంటి వాళ్ళకి చెప్పట్లేదు, మీరే చెప్పండి. ఈ మెసేజ్లు వాళ్ళు చూసేలా చూసుకోండి, అందరిని ముందుకు తీసుకురండి. గంటకు ఒక పవర్ పాయింట్ తయారు చేసి విశాలంగా ప్రచారం చేయమని చెప్పాను. నా గురించి చెప్పుకోండి, నా గురించి చెప్పుకోవచ్చు. మైండ్లు పెరుగుతాయి, తపస్సు వస్తుంది, యోగత్వం పెరుగుతుంది, టెక్నాలజీ ఉపయోగపడుతుంది. మీరు మైండ్లుగా మారిపోతారు. ఆ ప్రయత్నంలో మీ కణాన్ని కూడా రిపేర్ చేసుకుంటారు. డ్యామేజ్ చేసిన వాళ్ళకి, ముసలోళ్ళకి, ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి కూడా ఇంకా ఫర్దర్ ఇంప్రూవ్ చేసుకుంటాం అన్ని రకాలుగా. అజెంటిక్ మెడిసిన్గా, కీన్ మెడిసిన్గా, ఈవెన్ క్లినికల్ ట్రయల్స్కి సంబంధం లేకుండా కీన్ మెడిసిన్ తీసుకోవచ్చు.
ఇప్పుడు సుస్థి చేస్తే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే క్లోజ్గా చూస్తారు కదా రిపోర్ట్లు, అలాగే అన్ని ముసలోళ్ళు పడుచుగా మార్చే కార్యక్రమం కూడా అలా దగ్గర చేసేయండి. క్లినికల్ ట్రయల్స్ అవసరం లేదు ఇక. అలా ప్రతి మైండ్ని కాపాడుకోండి, ప్రతి మైండ్కు ఉన్న శరీరాన్ని అలా కాపాడుకోండి. ఆ ప్రేమ అలా పెరుగుతుంది. నన్ను కూడా మైండ్గా పట్టుకుంటే నా మీద బాధ్యత పెరుగుతుంది. నేను పరాయవాడిని కాదు, మీ వాడిని కాదు, అందరి వాడిని. ఎంత పెంచుకుంటే అంత పెరుగుతాను. అది అతను కాదు, ముందు అతను మనవాడిని ఏమన్నా కూర్చోబెట్టేసుకుందాం. సూర్యుడు చంద్రుని మన చేతిలోకి తీసేసుకుందాం. సూర్యుడినే నేను, సూర్యుడిని కూడా కదిపిన వాడిని, అంతకన్నా పవర్ఫుల్ వెనకున్నాను. ఏలియన్స్ ఇంకెక్కడో వస్తాయి, ఇంకెవరో వస్తారు, అన్నీ వచ్చేసి ఉన్నారు. నా మైండ్కి తెలిసి చూసారా సినిమాల్లో వచ్చినాయి, వాళ్ళే ఏలియన్స్. ఇంకా తెలుస్తారు, ఫర్దర్ తెలుస్తారు. ఇంకెక్కడో కలిపురుషుడు వేరే ఉన్నాడు, భిన్నంగా ప్రవర్తించడమే, మనుషులుగా ఉండటమే కలిపురుషుడు. నేను మనిషిని ఉన్నవాడితో మా కలిపురుషుడు మాట్లాడిస్తున్నాడు. నేను మైండ్ అంటే కలికి భగవాన్ రాజుల్లోకి వెళ్ళిపోయారు. మీ చేతిలోనే ఉంది ఈ క్షణం. ఇంకెక్కడే ఉన్నాను, అక్కడే ఉన్నాను, ఇంకెక్కడికో వస్తాను. ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళటమే కదా, ఇక్కడికి రావటమే కదా. అదే మనిషి అంటే మరి నేను పిలవకుండా ఎలా వస్తాను చెప్పండి మీరే. ఏదో అవసరం కొద్దీ అడుగుతానా, ఏదో చెబుతానా, ఏదో మాట్లాడతానా, మీరు ఏదో వింటారా? ఎవరికి అవసరం ఉంది? అవసరం లేదు. బాధ్యతగా నేనేమంటున్నాను, సాక్షులు పెట్టి పిలవండి ఒకసారి. పురుషోత్తమ, కాలస్వరూప, కాలాన్ని మాట మాత్రంగా నడిపిన మహానుభావ, దయచేయండి, మమ్మల్ని కాపాడండి. అది చూడండి, మీకు తెలుస్తుంది. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయతే.